90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి సుమన్ టీవీ చాలా బిజినెస్ ఐడియాస్ మీకు చెప్తుంది కదా. చిన్న చిన్న బిజినెస్, చిట్టి బిజినెస్ ఐడియాస్. మరి ఇంట్లో ఉండే చాలా మంది మహిళలకి ఖాళీ సమయంలో మేము కూడా ఏదో ఒకటి బిజినెస్ చేయాలి, కొంచెం డబ్బులు సంపాదించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా లక్షలు వెళ్లకుండా తక్కువ బడ్జెట్తో ఎక్కువ డబ్బులు వచ్చే బిజినెస్ ఐడియాస్. మరి ఈరోజు మనతో ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి అరోరాస్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి మేడం అయితే వచ్చేసారు. మరి మేడంతో మాట్లాడదాం. ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు, మీతో పాటు నేను కూడా వింటాను. నమస్తే మ్యామ్. నమస్తే రమణి గారు. మ్యామ్, బిజినెస్ ఐడియాస్ మాకేం చెప్తున్నారు మా వ్యూవర్స్ కి ఈరోజు? రేపటి నుంచి ఆషాఢం మొదలవుతోంది. మనకు ఆషాఢం మొదలవుతోంది అంటే ఫస్ట్ మన తెలంగాణలో మొదలయ్యేది బోనాలు. మన బోనాల ఉత్సవాలతో మొదలవుతాయి. ఇంకా పండగలు చూడండి, తర్వాత శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఇంకా ఇలా ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట మనకి. ఇంకా ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు పండగలన్నీ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతాయి. పండగలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే బిజినెస్ స్టార్ట్ అవుతున్నట్టు. ఎందుకంటే మన ఇండియాలో ఎందుకు అసలు ఇంత బిజినెస్ ఉంది, ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు. మన పూర్వీకులు ఏం పిచ్చివాళ్ళు కాదండి. వాళ్ళు ఎంతో ఆలోచనతో, ఎంతో ఆలోచన విధానం వాళ్ళది చాలా గ్రేట్. మనం అనుకుంటాం వాళ్ళు ఏదో అది చెప్పారు ఇది చెప్పారు అని కాదు. ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ట్రాన్సాక్షన్స్ జరగాలి, మనీ ట్రాన్సాక్షన్ జరగాలి. మనీ ట్రాన్సాక్షన్స్ లేకపోతే మీకు ఎలా జనరేట్ అవుతుంది, సంపద ఎట్లా జనరేట్ అవుతుంది? అక్కడి నుంచి ఆలోచించి మన వాళ్ళు పెట్టారండి పండగలు అని. ఎన్ని రకాల పండగలు మనకు, ఒకటా రెండా, అసలు చెప్పుకుంటూ వెళ్ళామంటే అసలు ఎన్ని పండగలు. ప్రతి పండగకు ఒక ప్రత్యేకత, ఒక్కటి మించి ఒకటి అన్నమాట. అన్ని ఒకటేగా ఉంటే మనోటనస్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. పండగ అంటేనే ఆ వాతావరణం వేరు. మనలో ఒక ఉత్సాహం రావాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెందాలి, అందరికీ చూపించుకోవాలి, మనల్ని మెచ్చుకోవాలి. అల్టిమేట్ గా అది అందరి టార్గెట్. సో ఈ పండగలు అనేది ఎప్పుడైతే మొదలవుతుందో, మీరు ఎక్కడైనా బయట చూడండి వాతావరణం, బిజినెస్ చూడండి, షాప్స్ ఎన్ని వచ్చేస్తాయి, కొత్త షాప్స్ అన్ని వచ్చేస్తాయి మీకు బయట. మన ఈ అమీర్పేట ఏరియాకి వెళ్ళారంటే నడవడానికే అసలు ప్లేస్ ఉండదు. అన్ని మార్కెట్స్, ఇటు మన బేగం బజారే కాదు, మిగిలిన చిన్న చిన్న గల్లీల్లో మార్కెట్స్ కూడా పూలు పండ్లు దగ్గర నుంచి ఇంకా కళకళలాడిపోతుంటాయి అన్నమాట. అంటే వాళ్ళందరికీ బిజినెస్ వస్తుందా? ప్రతి చిన్న మనిషి దగ్గర నుంచి పెద్దవాడి వరకు బిజినెస్ ను ప్రొడ్యూస్ చేయగలిగేది ఏమంటే పండగలు. సో పండగ అనేది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు. అందరిలో అది ఒక రాంగ్ అజంప్షన్. ఎప్పుడు కూడా ఒక దేశానికి సంబంధించింది, ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి పండగలు అనేవి. సో ఎలా అయినా ఇప్పుడు మనం బిజినెస్ ఐడియా స్టార్ట్ చేయబోతున్నాం. పండగలతో స్టార్ట్ అవుతుంది. మనకి ఎన్నో పండగలు చేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి టైం దొరకదు, ఒక్కోసారి ఐడియాస్ ఉండదు, ఒక్కోసారి ఓపిక ఉండదు. చేసుకోవాలని ఇష్టం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ ఎవరో చేసి పెడితే బాగుండు, ఎవరో సపోర్ట్ చేస్తే బాగుండు అని ఉంటుంది. ఎప్పుడైతే మనము ఎవరో సపోర్ట్ చేస్తే బాగుండు అనుకుంటామే, అక్కడే బిజినెస్ పుడుతుంది. ఎవరికో సపోర్ట్ చేయడం కోసం, ఆ సర్వీస్ మనము వాళ్ళకి ఇవ్వడం కోసం దాన్ని మనం బిజినెస్ గా ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఆషాఢ మాసం అంతా ఈ బోనాలు ప్రిపేర్ చేయడము అదంతా కూడా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పండగకు కావాల్సినవి అవి ఎలా తీసుకెళ్తారు అంటే, ఇప్పుడు శారీస్ బిజినెస్ కూడా మొదలవుతుంది. అవునా? రకరకాల శారీస్, ప్రతి ఒక్కరు ఆ పండగ పేరు చెప్తారు. చీరలు అన్ని అవే ఉంటాయి, పండగ బోర్డులు మాత్రం మారుతూ ఉంటాయి. పట్టు చీర అదే కదా, ఎప్పుడు ఉండే కంచి పట్టు చీరని ఇప్పుడు ఇదేమో బోనాల పట్టు చీర అంటాడు, రేపేమో శ్రావణ మాసం పట్టు చీర అంటాడు, ఇంకోసారి వరలక్ష్మి వ్రతం పట్టు చీర అంటారు. సో ఇలా ఏంటి అంటే మనం మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశం ఉన్నదన్నమాట. ఈ పండగలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, ముఖ్యంగా మనం శ్రావణ మాసానికి వచ్చేసరికి మనం ఒక కేటగిరీ తీసుకుందాం. ఈరోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసం అమ్మగారింట్లో ఉంటారు. దీని తర్వాత ఇంకా శ్రావణ మాసం రాగానే అత్తగారింట్లో అడుగు పెడతారు. అడుగు పెట్టే ముందే వీళ్ళు ఇక్కడనే వాళ్ళ పుట్టింటి నుంచి మొదలు పెడతారన్నమాట నోములు. ఈ నోములు, వ్రతాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడి నుంచి మొదలైతుంది ఆ అమ్మాయికి నోములు చేయడం. ఫస్ట్ పుట్టింట్లోనే ఆషాఢ మాసంలో నోము నోచుకుంటారు. అది ఉమామహేశ్వర వ్రతం అని కూడా అంటారు.
తర్వాత ఈ రోజు అమావాస్య. ఈ రోజు అమావాస్య నోము కూడా నోచుకుంటారనమాట. సోమవతి అమావాస్య నోము అని అంటారు దీన్ని. ఈ రోజు కూడా చేసుకుంటారు. అంటే మీకు జస్ట్ ఊరికే శాంపుల్ చెప్తాను ఎలా ఉంటాయి నోములు అంటే. మామూలు కామన్ గా ఉండేవి ఏంటి, మామిడాకులు, పూలు, పళ్ళు, ఒక్కలు, తమలపాకులు, పండ్లు అంటే మనం ఫ్రెష్ గా తెచ్చుకునే ఐటమ్స్, కొబ్బరికాయ. సో ఇవి కాకుండా సరే అగరబత్తులు, ధూపం, దీపం, నైవేద్యం. ఇంట్లో ఒక్కొక్క పండగకు ఏదో ఒక స్వీట్ నైవేద్యం చేస్తాము, పెడతాము. అది కూడా ఒక పార్ట్. ఇవి కాకుండా ప్రతి పండగకు ఒక ప్రత్యేకత ఉంటుంది అని చెప్తున్నాను కదా. ఈ రోజు ఏంటి అంటే 2 దీపపు సెమ్మల్ని అలంకారం చేసి, ఒకటి శివుడు, ఒకటి పార్వతి. ఈ దీపం సెమ్మలు కూడా ఏంటంటే మట్టితో చేస్తారు. పూర్వం నుంచి మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టిన పండగలన్నీ కూడా చాలా మంది అంటారు వీళ్ళంతా కమర్షియలైజ్ అని. అలాంటివి ఏవి లేవండి. మనకి ఎక్కువ ప్రకృతికి జోడించిన పండగలే ఉన్నాయి. వినాయక చవితే కాదు, వినాయక చవితిని మట్టి వినాయకుడు అంటామా, అలాగే ప్రతి నోము ప్రతి ఒక్కటి కూడా ఓన్లీ మట్టితో. ఇది మట్టి దీపపు మట్టితో బొమ్మలు చేయడం అనమాట. మట్టి దీపం స్తంభాలు చేసుకొని దానికి ఉమామహేశ్వర్ల పూజ చేసి ఇంత గోధుమ పిండితో చేసిన నైవేద్యం పెట్టి ఈ రోజు అమావాస్య నోముతో స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత శ్రావణం వస్తుంది. శ్రావణం రాగానే ప్రతి మంగళవారం నోము నోచుకుంటారు. మంగళవారానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. పసుపు గౌరవమాలు చేసుకోవడము, తర్వాత ఈ బియ్యపిండితో చలివిడి ముద్దలు అంటారు. సో అలాంటి చిన్న చిన్న ప్రసాదాలు చేయడము, అది ఒకటి అనమాట. గౌరమ్మలు చేసుకోవడం, దానికంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాగే మనకు శ్రావణ మాసంలో షష్ఠి రోజు ఒక నోము ఉంది. చాలా ప్రాంతాల వాళ్ళు చేసుకుంటారు అది. ఆ రోజు నోము ఏంటంటే అది కూడా అంతే, శివపార్వతుల నోము అంత. ఆ రోజు గంగమ్మకు అని చేస్తారు. ప్రతి దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఒక స్టోరీ అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. ఎందుకు చేస్తున్నాం, రీజనింగ్ కావాలి కదా, ఇది ఎందుకు చేసుకోవాలి అని. దాంట్లో చెరువు కట్ట నోము అని ఒకటి చేస్తారు. చాలా ప్రాంతాల వాళ్ళు చేస్తారు. చెరువు కట్ట నోము అని దానికి ఒక ఇప్పుడు ఇంత ప్లేస్ లో అనమాట, ఒక చదరం ప్లేస్ లో మట్టితో బంకమన్ను తెచ్చి మొత్తము ఒక సీన్ ఏర్పాటు చేస్తారనమాట. అక్కడంతా ఒక బొమ్మలు, ఒక ప్రదేశము, అదంతా ఏంటి అంటే రిలేటెడ్ టు వన్ స్టోరీ. ఒక ఆవిడ బయలుదేరుతూ ఉంటే ఆమె చంకలో కొడుకు, చేతిలో తమ్ముడు ఉంటాడు. ఆమెకు వెళ్తూ ఉంటుంది. ఆ ఊరు మునిగిపోతూ ఉంటుంది అనమాట. మునిగిపోతుంటుంది, గంగమ్మ ప్రవాహం ఎక్కువైపోయి ఉంటుంది. ఆవిడ ఆ చెరువు గట్టు దగ్గరికి వస్తారు. రాగానే ఈమె గంగమ్మను ప్రార్థిస్తుంది, మా ఊరిని కాపాడమ్మా అంటుంది. అప్పుడు గంగాదేవి వచ్చి ఈమెను జస్ట్ టెస్ట్ చేద్దాము అని, పరీక్ష పెడదాము అని, నీ చేతిలో 2 పిల్లలు ఉన్నారు కదా, ఒక బిడ్డను నాకు ఇచ్చేసేయి, నేను వెనక్కి వెళ్ళిపోతాను తీసుకొని అంటుంది. అప్పుడు ఈవిడ వెంటనే ఆలోచించకుండా తన చంకలో ఉన్న తన కొడుకుని తీసి నీళ్ళల్లోకి వేసేస్తూనే అసలు ఇంకేం ఆలోచించదు, వెంటనే చేసేస్తుంది ఆ పని. చేసేసిన తర్వాత చాలా బాధపడుతూ తన చేతిలో ఉన్న తమ్ముడిని పెట్టుకొని అలాగే కూర్చుంటుంది. చంకలో ఉన్నవాడు తన బిడ్డ, చేతిలో ఉన్నవాడు తమ్ముడు. ఆమెకు తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. ఇంకా ఆ ఇంటికి ఉన్నది వారసుడు ఓన్లీ తన తమ్ముడే. సో ఇప్పుడు అంటే ఇలాంటి స్టోరీస్ అన్ని ఏంటంటే, ఆవిడ నాకు మళ్ళీ సంతానం కలుగుతుంది కానీ నా తల్లిదండ్రుల నుంచి మళ్ళీ సంతానం ఉండదు కదా అని తన పుట్టింటి గురించి కూడా ఆలోచిస్తుంది అనమాట. ఇలాంటి కథలన్నీ చెప్తూ దాంతో బొమ్మలన్నీ చేసి, అంటే ఇవన్నీ చేసుకోవడం ఒక పెద్ద పని. ప్రసాదాలు చేసుకోవాలి, నైవేద్యాలు చేసుకోవాలి. ఈ పూజకు కావాల్సిన ఒత్తి పత్తి అంటారు, పత్తితో ఆభరణాలు, వస్త్రాలు ఇవన్నీ చేస్తాం. ఇంకా అలంకరణ సరే మనం ఎంత చేసుకుంటే అంత అలంకరణ. ఇలాంటివన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా మనము ఏమేం వ్రతాలు ఉన్నాయి అన్ని ఒక ఐడియా వేసుకొని, ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించి ఆ ఐటమ్స్ ఏమేం కావాలి, ఒక ప్యాకెట్ అన్ని ఆ పూజకు అంటే రెగ్యులర్ గా కన్స్యూమ్ చేసే పండ్లు, పూలు ఇలాంటివి కాకుండా మిగిలినవన్నీ దానికి కావాల్సిన వస్తువులన్నీ ఒక్కొక్క పూజకు ఒక్కొక్క రకమైన సెట్ ఉంటుంది అన్నాను కదా, దానికి సంబంధించి ప్యాకెట్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, మరి ఇవేళ మార్కెటింగ్ చేయాలి, ఎవరికి చెప్పాలి? మనకు తెలుసు అందరికీ. అంటే మనము ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఇప్పుడు మనము బై డిఫాల్ట్ చెప్పేస్తున్నాం అందరికి, ఇన్స్టాగ్రామ్ అనేది అందరికీ తెలిసింది కాదు. ఇది కాకుండా మనకు నియర్ బై టెంపుల్స్ ఉంటాయి. మనం టెంపుల్స్ దగ్గర పోయి ఒక చిన్న పాంప్లెట్స్ లాగానో ఏదైనా ఇన్ఫర్మేషన్, సో వీటన్నిటికీ సంబంధించిన వస్తు సామాగ్రి మేము ఇస్తాము. మనం ఎక్కువ మార్జిన్ పెట్టుకోవద్దు. బయట కూడా దొరుకుతుంది అంటే వీళ్ళు వెళ్ళాలి, షాపింగ్ చేసి ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్కటి కొనాలి, అలా ఉంటుంది. సో దాని మీద ముందు మనము సంపూర్ణంగా ఒక అవగాహన తెచ్చేసుకున్నాము అంటే వీటి మీద, దానికి సంబంధించిన ప్రతి వస్తువు వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు అంటే ఎవరు ఇది ఉంది అది లేదు అని అనకుండా
ఏమి ఎక్కువ ఖర్చు చాలా తక్కువ ఖర్చు అండి అవన్నీ కూడా. మన క్రియేటివిటీలో ఉంటుంది, మనకు కరెక్ట్ దాని మీద అవగాహన ఉండాలి అంతే. అవన్నీ చేసి అవి సెట్ చేసి అవి అమ్మామనుకోండి, అవేం పాడైపోయే వస్తువులు కాదు, మిగిలితే కూడా మీకేం నష్టము రాదు దానివల్ల. ఇలాంటివన్నీ చేసి ఇంకా ఈ పండగల సీజన్ అంతా అంటే దేనికి తగ్గట్టు దానికి, అంటే ఒకటే ఐడియానే చెప్పడానికి లేదు, దేనికి తగ్గట్టు దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాము అంటే దానికి ప్రైసెస్ పెట్టుకోవచ్చు. మినిమం ప్రోడక్ట్స్ అయితే ఇంత, ఇంకా కొంచెం డెకరేటివ్ గా ఇంకా దానికి మనం ఎక్కువ పెడితే ఇంకా కొంచెం ఇలా లెవెల్స్ కూడా పెట్టచ్చు. ఇదైతే ఇంత, ఇదైతే ఇంతలో ఉంటుంది. సో వాళ్ళకు ఐడియా ఉంటుంది. మనం తెచ్చుకున్న వస్తువులు దాని మీద నీ సర్వీసెస్ ఛార్జెస్ పెట్టుకొని ఆ ప్యాకింగ్ ఛార్జెస్ పెట్టి మనము టెంపుల్స్ దగ్గర పెట్టచ్చు, లేదంటే అక్కడ ఇన్ఫర్మేషన్ పెడితే కూడా అందుతుంది. బాగుంటుందండి. సో పండగ విశిష్టత గురించి చెప్పేశారు, ఆషాఢ మాసం అసలు ఏంటి ఎలా ఉంటుందని. అంటే పండగలతో పాటు పండగలు వస్తున్నాయంటే మనకి బిజినెస్ చేయడానికి కూడా మనకు ఒక అవకాశం ఉంటుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. పండగల సీజన్ స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు, అంటే మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని. సో అంటే ఇప్పుడు ఈ ఆషాఢం టైం ఇప్పటి నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి, పెళ్లిళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అనుగుణంగా లేడీస్ ఎవరైతే ఖాళీగా ఉన్నారో కొంచెం ఒక క్రియేటివ్ గా ఆలోచిస్తే చేసుకోవచ్చు, పండగ ప్లస్ బిజినెస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.